కార్తీక మాసంలో తులసిని పూజించేవారు చాలా అదృష్టవంతుడు. మీ పూజలకు రెట్టింపు పుణ్యం ఖాయం. అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో తులసిని ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. కార్తీక మాసం దేవతలకు అత్యంత ప్రియమైన పవిత్రమైన కాలం. ఈ నెలలో తులసి మొక్కను పూజించడం వలన మన జీవితంలో అసాధారణమైన శుభ ఫలితాలు కలుగుతాయని పూర్వ గ్రంథాలు చెబుతున్నాయి. ఒకటి, ప్రధాన ప్రయోజనాలు. తులసి పూజ ఫలితాలు. కార్తీక మాసంలో తులసిని పూజిస్తే మనకు కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇది కేవలం భక్తిపరంగా కాకుండా ఆర్థిక పరంగా కూడా ఎంతో శ్రేయస్సు కలిగిస్తుంది. ఈ మాసంలో చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంత పెద్ద కష్టమైనా తొలగిపోతుంది. సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు మన జీవితంలో ప్రవేశిస్తాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటు 33 కోట్ల దేవతలు నివసిస్తారని కూడా పురాణాలు చెప్పాయి. అందుకే ఈ మాసంలో తులసి పూజకు అంతటి ప్రాధాన్యత ఉంది. పూజా విధానం మరియు నియమాలు. రెండవది, తులసి పూజ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. పూజా సమయం. కార్తీక మాసం మొత్తం నెల రోజులు స్త్రీలు ఉదయాన్నే లేచి తులసి కోటను పూజించాలి. ప్రతిరోజు చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం మరియు శుక్రవారం తప్పనిసరిగా పూజ చేయాలి. దీపారాధన విధానం. మూడవది, ముందుగా ఇంట్లోని పూజా గదిలో దీపం వెలిగించాలి. తర్వాత తులసి కోటలో దీపం వెలిగించాలి. ఉదయం సూర్యుడు రాకముందే, సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాతే దీపం వెలిగించడం శ్రేయస్కరం. దీపారాధనకు మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగిస్తే మరింత పుణ్యఫలం లభిస్తుంది. నైవేద్యాలు. తులసి మొక్కకు పచ్చి ఆవు పాలను సమర్పిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై పేదరికాన్ని తొలగిస్తుంది. తులసి మొదట్లో విష్ణుమూర్తి స్వరూపంగా భావించి నదుల దగ్గర దొరికే పవిత్ర రాయిని అక్కడ ఉంచాలి. తులసి కోటలో ఒక చిన్న శివలింగం పెట్టి పూజించడం కూడా చాలా శ్రేయస్కరం. పసుపు కొమ్ములతో తులసిని అలంకరించి పూజిస్తే అనవసర ఖర్చులు తగ్గి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ప్రదక్షిణలు. దీపం వెలిగించిన తర్వాత తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. కష్టాలు ఉన్నవారు 108 ప్రదక్షిణాలు చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. తులసి. మూడవది, దళాలు కోయడానికి నియమాలు. ఇవి చాలామందికి తెలియని కానీ చాలా ముఖ్యమైన నియమాలు. పూజించే తులసి మొక్క నుండి ఆకులు కోయకూడదు. అది మహాపాపంగా పరిగణించబడుతుంది. పూజ కోసం పక్కన మరో తులసి మొక్కను నాటుకోవచ్చు. ఆకులు కోయవలసిన రోజులు సోమవారం, బుధవారం, శనివారం రోజుల్లో మాత్రమే కోయాలి. కోయకూడని రోజులు అమావాస్య, పౌర్ణమి, అలాగే శ్రావణ నక్షత్రం ఉన్న రోజున తులసి ఆకులు కోయకూడదు. ఆదివారం రోజున మాత్రం తులసిని ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ రోజు తులసమ్మ స్వయంగా ఉపవాసం ఉంటుంది. నాలుగవది, ఇతర సూచనలు. వాస్తు ప్రకారం కూడా తులసి మొక్కను పెంచడం చాలా శుభప్రదం. తులసిని ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం ఉత్తమం. తులసి ఉన్న ఇల్లు ఎప్పుడూ పవిత్రంగా, సుభిక్షంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి తులసీదేవిని నమస్కరించడం వల్ల పాపాలు నశిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంటిలో దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.
ఇలా కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే మన జీవితంలో సిరి సంపదలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి అన్నీ కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.